బీద రైతుల పొట్టగొట్టొద్దు. ఈ బడాబాబులంతా వదులుకొని దీన్ని చిన్న సన్నకారు రైతులని రాత్రి తెలంగాణ నిద్ర పట్టకుండా రోడ్ల పాలయ్యారు. కొంతమంది అవస్థపడుతురు, దవాఖాన్ల పాలయ్యారు. ఇప్పటికే ఈ పదురుకొని ఈ బడాబాబులందరూ పెద్ద కారు రైతులని అలాట్మెంట్ని మార్చి సన్నకారు రైతుల పొలాల నుంచి పెట్టిరు. ఈ మార్పు ఈ మార్కింగు ఇంతకుముందున్న మార్కింగ్ ఇస్తే దానికి గవర్నమెంట్ పొలాలు ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి. అన్నకించి పోతే రైతులకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ సన్నకారు రైతులను ఇబ్బంది పెడితే ఈ గవర్నమెంట్ మంచి చేస్తా అని చెప్పింది. ఎడవేసింది గవర్నమెంట్. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? పేదల పొట్టగొట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల పొట్టగొట్టడమేనా? మార్పు 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 ఇదేనా? రోడ్ల పాలు చేయడం, రైతులను రోడ్ల పాలు చేయడం, రైతులని ఈ బీదలను జన్మనిచ్చిన తల్లి ఎంతనో భూతాలు ఎంత. జన్మనిచ్చిన తల్లికి ఉన్నంత విలువ భూతాలికి ఉంటుంది. భూతాలు అంటే మామూలు మాట కాదు. ఈ మేధావులు మంచి మంచి మహారాజులు చనిపోయి ఉన్నాయని భూమి అక్కడనే ఉంటుంది. మన అట్లోటలు 100 మంది లక్షల మంది చనిపోయినా ఈ భూమి ఇక్కడనే ఉంటుంది. ఆ భూమి అంటే మామూలు మాట కాదు. భూమి అంటే మనకు జీవనాధారం. దాని మీద బతకడం, దాని మీద ధైర్యం. డెవలప్మెంట్ కావాలంటే కొంత నష్టపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా ప్రభుత్వం వాళ్ళకి బాధ్యతాయుతంగా ఏదో ఒక సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, నష్టపోవాలి ఉండాలి. కానీ ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకో, అల్లకెళ్ళి తీయండి. 10 ఎకరాల ల్యాండ్ ఉంటే అల్లకెళ్ళి తీయండి. తీస్తే ఓ 10 ఎకరాలు 2 ఎకరాలు పోయినా 8 ఎకరాలు మిగులుతుంది. 4 ఎకరాలు పోయినా 6 ఎకరాలు మిగులుతుంది. సన్నకారు రైతులు ఎకరా 10 ఎకరా ఇట్లా బీదల రైతులు పొట్టగొట్టి బీదల మొత్తం పోతే డెవలప్మెంట్ ఎలాగైతుంది? ఉన్న దానికి వెళ్ళి తీయండి. 10 ఎకరాలు ఉంటే ల్యాండ్ 2 ఎకరాలు 2 ఎకరాలు పోయినా 4 ఎకరాలు 5 ఎకరాలు మిగులుతుంది. ఈ సన్నకారు రైతులు ఎకరా 2 ఎకరాలు ఎకరన్నారా తల్లిదండ్రుల జీవనాధారం ఇది. దీని మీద బతకడం. దీంట్లోకి వెళ్ళి పోతే డెవలప్మెంట్ ఎలాగైతుంది?